ఎవరైతే దాన్ని డిస్టర్బ్ చేశాడో వెళ్ళి మామూలుగా ఉంటున్నాడు. నువ్వు అదే ఆలోచన కలిగి ఉండి ఏంటి ఇలా జరిగింది, రేపు పొద్దున మళ్ళీ నేనేం చేయాలి, వాళ్ళు ఒకవేళ ఇదే రిపీటెడ్గా చేస్తే మళ్ళీ దానికి నేను ఏ విధంగా మరి సమాధానం చెప్పాలి, ఏ విధంగా తిరిగి పోరాడాలి, ఇది నువ్వు చేస్తున్నావు అనుకో, అప్పుడు డిస్టర్బ్డ్గా ఉంటుంది. అంత ఏం చేయాలి, అక్కడితో దాన్ని వదిలిపెట్టేసేయాలి అంతే. ఏం చేయాలి, నువ్వు దేవుని వాక్యంతో నింపబడాలి. ఒకవేళ జ్ఞానంతో అక్కడే ఆర్గ్యుమెంట్ ఎక్కడ ఎండ్ చేయాలో తెలిసి అక్కడే ఎండ్ చేయొచ్చు. కొంతమంది ఆ విధంగా ఎండ్ చేయడానికి ఇష్టం ఉండదు, ఆర్గ్యుమెంట్ని కొనసాగించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అది చేస్తేనే వాళ్ళలో ఉన్న ఆక్రోషం కావచ్చు, బాధ కావచ్చు, కోపం కావచ్చు, ఏదైనా సరే రిలీవ్ అవుతారు వాళ్ళు. అది లేకపోతే దాన్ని అలాగ పెట్టుకుంటే వాళ్ళు బర్స్ట్ అవుతారు వాళ్ళు. అంటే ఒకవేళ అలా చేసినా నువ్వు మాత్రం అలా రియాక్ట్ కాకూడదు. నువ్వెవరు? పట్టణాన్ని పట్టుకునేవానివి. పట్టణం పట్టుకునే వాళ్ళు ఏం చేయాలి? మనసును అదుపులో పెట్టుకోవాలి. హల్లెలూయా.